ఇప్పుడు వేర్ ద వరల్డ్ ఇస్ హెడెడ్. Now it's clearly the era of AI. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బజ్ నడుస్తోంది. AI. ఆ పర్టిక్యులర్ సబ్జెక్ట్ గురించి ఈ రోజు మాట్లాడుకోబోతున్నాం. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి మొదలు పెట్టమంటే అక్కడి నుంచి మొదలు పెట్టండి. ఈవెన్ ఇఫ్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ డినయింగ్ ఇట్, ఐ థింక్ కొంచెం జాబ్స్ మీద ఇంపాక్ట్ ఉన్నది కదండి. మైక్రోసాఫ్ట్ సిబ్బందిని సాగనంపింది. ఎవరు అమెజాన్ లో అతి భారీ లే ఆఫ్. క్యాలిక్యులేటర్స్ లాంచ్ చేసినప్పుడు అమెరికాలో మ్యాథ్ టీచర్ స్ట్రైక్ మీద వెళ్ళారట. ఎందుకంటే క్యాలిక్యులేటర్స్ వల్ల మా ఉద్యోగాలు పోతాయి, క్యాలిక్యులేటర్స్ ని అలౌ చేయొద్దు, క్యాలిక్యులేటర్ ని బ్యాన్ చేయండి. ఒక ఐడియా కనుక మనం డెవలప్ చేసి ఒక కంపెనీ చేయాలి, ఒక స్టార్ట్అప్ చేయాలంటే చాలా పెయిన్ ఉండేది స్టార్ట్అప్ చేయడం. కానీ ఐడియాలో మెరిట్ ఉంది. నేను ఏఐతో కూర్చుని ఆ ఐడియాను ఒక బేసిక్ యాప్ కింద రూపుదిద్దగలను. యూజర్ టెస్ట్ చేస్తారు, దాంతో ఫీడ్బ్యాక్ వస్తుంది. ఆ ఐడియా కనుక పికప్ అయ్యి స్కేల్ అవుతున్నది అన్నప్పుడు అప్పుడు నేను రిసోర్సెస్ గురించి మాట్లాడతాను. సిరి, అలెక్సా అవన్నీ ఉన్నాయి కదా, అది జనరల్ అసిస్టెంట్, అంటే ఏది చెప్పినా. కానీ నేను డేటా అనాలిసిస్ చేయాలంటే నా ఉద్యోగం ఇంపార్టెంట్. అది నాకు బిజినెస్ ఆంటర్ప్రినర్స్ కి. పూర్వం ఏమైంది, ఆంటర్ప్రినర్ కూర్చుని ఆ డేటా అంతా చదివి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇప్పుడు ఏఐ రావడంతో చాలా ఈజీ. ఏ ఇండస్ట్రీ నుంచి ఆంటర్ప్రెన్యూర్ వచ్చినా ద ఫస్ట్ థింగ్ దట్ వి ఆస్క్ ఇస్ దట్ ఆ పర్టికులర్ ఇండస్ట్రీలోని బిజినెస్ ఆపర్చునిటీస్ ఏమేమి ఉన్నాయని. 10 మంది పని ఒక మెషిన్ చేస్తుంది, కరెక్టే. కానీ ఆ తర్వాత ఆ మెషిన్ వచ్చిన అవుట్పుట్తో నేను 10 మెషిన్లు కొంటాను. నేను తీసేసిన 10 మందిలో ఆ 10 మందిని నేను 10 మెషిన్లు నడపమంటాను. ఆ 10 మంది చేత 100 మంది పని చేయిస్తాను. అప్పుడు మీరు అనొచ్చు, ఓకే మీరు 10 మంది చేత 100 మంది పని చేస్తే 100 మంది ఏం చేస్తారు? 100 మంది 1000 మంది పని చేస్తారు, 1000 మంది 10,000 మంది పని చేస్తారు. సో ఇప్పుడు ఎలాగంటే కొత్త స్కిల్ వచ్చినప్పుడు మనం అప్డేట్ అవ్వకపోతే మనం ఇర్రెలవెంట్ అయిపోతాం. ఇది ఎందుకు ఇంత వేవ్ క్రియేట్ చేస్తుందంటే హ్యూమన్ ఎప్పుడు లూప్లో ఉండాలండి. హ్యూమన్ లూప్లో తీసేసి నేను ఏఐతో మొత్తం చేసేస్తాను, రజనీకాంత్ రోబోలా అన్ని కుమ్మేస్తానంటే అది అవ్వదు. ఏ బిజినెస్కైనా ఏఐ ఆపర్చునిటీ ఉంది. సో మనం ఎలా ఆలోచించాలంటే ఏఐ హ్యూమన్ రిప్లేస్మెంట్ కాదు.